నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను భవానీ బులెటిన్ లోని డీటెయిల్స్ చూద్దాం। బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు। కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణను విముక్తి చేయడానికి మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు। 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమంపై కేసీఆర్ చెరిగిపోని సంతకం చేశారని 2009 నవంబర్ 29న దీక్ష చేపట్టారని గుర్తు చేశారు। కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న మాట దేశ రాజకీయాలని కదిలించిందన్నారు। ఉద్యమంలో ఉన్న నిర్బంధాలు ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయని కేసీఆర్ స్ఫూర్తితో మళ్లీ కేంద్ర పార్టీల మెడలు వంచాల్సిన అవసరం ఉందని తెలిపారు। ఇక 33 జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల్లో నవంబర్ 29న దీక్షా దివస్ ఘనంగా నిర్వహించాలని సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా నియమిస్తున్నామన్నారు। నవంబర్ 26న సన్నాహక సమావేశాలు ఉంటాయని 29న నిమ్స్ అన్నదానం చేస్తామన్నారు। డిసెంబర్ 9న మేడ్చల్లో ఘనంగా తెలంగాణ తల్లికి ప్రణమిల్లుతామని అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు। ఏళ్ల తెలంగాణ ఉద్యమ చరిత్రపై కేసీఆర్ అనే ఒక చెరిగిపోని చెరిపేయలేని సంతకం చేసిన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారి నిరాహార దీక్ష ఈ మహోజ్వల ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు అనే విషయం మనందరికీ కూడా తెలుసు। 29 నవంబర్ 2009 స్వరాష్ట్ర కళ సాకారానికి పునాది వేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే ఒక శుభదినం। 3 కోట్ల తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో ఆనాడు మా తెలంగాణ మాకు కావాలి అని కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని తెగువను ప్రదర్శించిన నాయకుడికి అండగా నిలబడి దేశ రాజకీయ వ్యవస్థనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కదిలించిన ఒక సందర్భం దీక్షా దివస్।